వయసుతో సంబంధం లేకుండా, వరుసతో సంబంధం లేకుండా, వాయా వరస లేకుండా విచ్చలవిడిగా జీవించే వాళ్ళు మన మధ్య లేరంటారా? వింటున్నావా సహోదరుడా, వింటున్నావా సహోదరి? నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ వయసు అంతా, వాడి వయసు అంతా, నీ వయసు అంతా, దాని వయసు అంతా. ఒళ్ళు మరిచి జీవిస్తున్నావు, వరస మరిచి వ్యవహారం నడిపిస్తున్నావు, వ్యభిచారం చేస్తున్నావు. జాగ్రత్త. ఆ రోజు వరకు దావీదు ఎప్పుడు కూడా వ్యభిచారం చేసినట్టుగా మనం కనిపించదు. కానీ సడన్గా కుప్పకూలిపోయాడు. ఎందుకని సడన్గా దావీదు యొక్క జీవితంలో ఇంత ఘోరమైన పాపం జరిగింది? సహోదరుడా, సహోదరి, వింటున్నావా? దేవుడు నీ గురించే మాట్లాడుతున్నాడో. బయటికి చాలా ఆత్మీయంగా కనిపిస్తున్నావు, చేసేవన్నీ తప్పుడు పనులు, ఎంతో కొంత మాయ, ఎంతో కొంత మోసం, ఇది నీ జీవితంలో భాగమైపోయింది. అయినా పశ్చాత్తాపడవే, అయినా నీ మనస్సాక్షి నిన్ను గద్దించదే. ఎందుకు నీ మనస్సాక్షి నిన్ను గద్దించట్లేదో చెప్పమంటావా? చచ్చిపోయిందని చెప్పడం కంటే చంపేశావు. గద్దించే మనస్సాక్షిని చంపేశావు కాబట్టి ఈరోజు నీ మనస్సాక్షి కూడా చచ్చిపోయింది. కాబట్టి నువ్వు ఏ తప్పు చేసినా, ఏ పాపిష్టి పని చేసినా నీకు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఎందుకని? ఆత్మీయ జీవితంలో నువ్వు అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయావు. ఆనాడు దురదృష్టవశాత్తు దావీదు అదే స్థితిలో ఉన్నాడు. వ్యభిచారం చేసేసి ఏమి ఎరగనట్టుగా తన పని తను చేసేసుకుంటున్నాడు. అటు బెత్షెబా కూడా తన భర్తను మోసం చేసి, ఇక్కడేమో దావీదు తన భార్యను మోసం చేసి, వ్యభిచారం చేసి ఏమి ఎరగనట్టుగా ఎవరి పనులు వాళ్ళు బిజీ అయిపోయారు. ఒకటి మర్చిపోయారో. ఏమిటి మర్చిపోయారు తెలుసా? పాపము పండుతుందని. నువ్వు మర్చిపోవచ్చో, పాపము మర్చిపోదో. నువ్వు విత్తనం మొలకెత్తక మానదో. దావీదు చేసిన పెద్ద తప్పేంటో తెలుసా? బెత్షెబా చేసిన పెద్ద తప్పేంటో తెలుసా? వాళ్ళిద్దరూ వ్యభిచారం చేసి పాపాన్ని ఒప్పుకోవడానికి బదులుగా ఏం చేశారో తెలుసా అండి? కప్పుకున్నారండి. పోయిందే, పశ్చాత్తాపపడే హృదయం పోయిందే. ఎంత దారుణానికి వడిగట్టినా, ఎంత పాపిష్టి పనులు చేసినా పశ్చాత్తాపడ్డం కూడా వాళ్ళకు చేత కాలేదు. అంటే చాలా దారుణంగా పడిపోయారు. సంగమా, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడం, కానీ ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుకుంటాడు. నువ్వు చేసిన తప్పును బట్టి ఎంత త్వరగా పశ్చాత్తాపడితే అంత క్షేమం, ఎంత ఆలస్యం చేస్తే అంత ప్రమాదం. తప్పు చేసినట్లయితే మొట్టమొదటిగా చేయాల్సిన పని మోకాళ్ళ మీద పడ్డం. రెండవ పని పశ్చాత్తాప పడ్డం. దావీదు అద్భుతమైన ఆత్మీయుడు, దేవుణ్ణి బహుగా ప్రేమించిన వాడు, యెహోవా హృదయానుసారుడు, యవన ప్రాయాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నవాడు, యవన ప్రాయంలోనే దేవునికి బహు దగ్గరగా జీవించిన వాడు. 30 సంవత్సరాల వయసులో దేవుని మహాకృపను బట్టి రాజుగా ఎన్నుకోబడినవాడు, రాజుగా పరిపాలన ప్రారంభించినవాడు. సుమారు 17-18 సంవత్సరాల వయసులోనే రాజుగా అభిషేకించబడినవాడు. ఒకప్పుడు గొర్రెల కాపరే, కానీ దేవుని దృష్టిలో పడి యథార్థంగా నీతిగా జీవిస్తున్నాడు అని దేవుడు గొల్లవాడిని కాస్త గొప్ప రాజుని చేసేశాడు. దావీదు రాజు అయిన తరువాత తన ఆత్మీయతను పోగొట్టుకోలా, వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోలా, సాక్ష్యాన్ని పోగొట్టుకోలా. చాలా చక్కగా తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ, ఆత్మీయతను కాపాడుకుంటూ చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు దావీదు వయసు సుమారు 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకు వచ్చేసింది. అనగా 15 నుంచి 20 సంవత్సరాలు దావీదు చాలా చక్కగా పరిపాలన చేస్తూ తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్తున్న రోజులు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ దావీదు యొక్క జీవితంలో ఆత్మీయత కుంటుపడింది. దావీదు యొక్క ఆత్మీయ జీవితం గాడి తప్పింది. దావీదు ఎందుకో తన జీవితంలో సోమరితనానికి చోటు ఇవ్వడం ప్రారంభించాడు. తన బాధ్యతలను పట్టించుకోకుండా, తాను వెళ్ళవలసిన యుద్ధానికి తాను వెళ్లకుండా, తన సైన్యాన్ని పంపించటం, తను ఎక్కడుండాలో అక్కడ ఉండకుండా, ఏం చేయాలో అది చేయకుండా, ఎక్కడ ఉండకూడదో అక్కడ ఉంటూ, ఏం చేయకూడదో అది చేస్తూ, ఎంతో కొంత దావీదు తన ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఫలితంగా దావీదు సాయంత్రం వరకు పడుకొని నిద్రలేచి మిద్ది మీద తిరుగుతూ స్నానం చేస్తున్న ఒక స్త్రీని చూసి ఆ శోధనకు లొంగిపోయాడు. యేసుక్రీస్తు తన శిష్యులతో ఒలీవ కొండపైన ఒక మాట అన్నాడు, మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. అంటే అర్థం ఏమిటి? ప్రార్థన చేసినట్లయితే మనం పాపం చేయం, పాపము చేసినట్లయితే మనం ప్రార్థన చేయలేము. యేసు తన శిష్యులకు చెప్పింది అదే, మీరు ప్రార్థన చేసినట్లయితే సైతాను యొక్క శోధనకు లొంగరు, మీరు ప్రార్థన చేయకపోయినట్లయితే లొంగిపోతారు. ఆ రాత్రి శిష్యులు ప్రార్థన చేయకుండా పడుకున్నారు కాబట్టి సైతానుకు లొంగిపోయారు. యేసు ఎవరో మాకు తెలియదు అన్నట్టు అక్కడి నుంచి పారిపోయారు. సంగమా,
మన ప్రార్థనా జీవితాన్ని జాగ్రత్త పరుచుకుందాం. దేవునితో ఉన్న సత్సంబంధాన్ని కాపాడుకుందాం. ప్రార్థనా జీవితము కుంటుబడినా, వాక్యం పట్ల శ్రద్ధ తగ్గిపోయినా, దేవునితో ఉన్నటువంటి సహవాసము ఒకవేళ మన జీవితంలో తరిగిపోయినా, వినండి, అమాంతంగా సైతాను నీ మీద దాడి చేస్తాడు, నీ ఆత్మీయత మీద దాడి చేస్తాడు, నీ సాక్ష్యం మీద దాడి చేస్తాడు, నీ సంఘం మీద దాడి చేస్తాడు, నీ సేవ మీద దాడి చేస్తాడు, నీ సంతానం మీద దాడి చేస్తాడు. ఈ విషయాన్ని మర్చిపోదు సుమా. దావీదు వ్యక్తిగత జీవితంలో ప్రార్థన కొరవడింది, ఆత్మీయత కొరవడింది. ఫలితంగా శోధన కళ్ళ ముందు పడినప్పుడు దాన్ని జయించలేకపోయాడు, పైపెచ్చు శోధనకు లొంగిపోయాడు. ఆ రోజు వరకు దావీదు ఎప్పుడు కూడా వ్యభిచారం చేసినట్టుగా మనం కనిపించదు. కానీ సడన్గా కుప్పకూలిపోయాడు. ఎందుకని సడన్గా దావీదు యొక్క జీవితంలో ఎంత ఘోరమైన పాపం జరిగింది? సడన్గా వ్యభిచారంలో పడిపోయాడా? లేదండి, మొదట ప్రార్థనా జీవితంలో పడిపోయాడు. దావీదు రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. కీర్తనలో మనం చూస్తాం, సాయంత్రము, ఉదయము, మధ్యాహ్నము ప్రభువా నీ సన్నిధిలో నేను మొరపెడుతున్నాను అన్నాడు. సాయంత్రం అంటే ఇశ్రాయేల్ దేశంలో యూదులకు సాయంత్రం 6 గంటలకు తమ దినాన్ని ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటల నుంచి నెక్స్ట్ సాయంత్రం 6 గంటల వరకు 24 అవర్స్ అదొక దినము వాళ్ళకి. సాయంత్రము నేను ఎదుట ప్రార్థన చేస్తాను అంటే తన ఉద్దేశము దినములో ప్రారంభంలో తను ప్రార్థన చేసేవాడు. అనగా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం ఎలా 3 పూటలు ప్రార్థన చేస్తారో అలా ఆ విధంగా ప్రార్థన చేసేవాడు. దానియేలు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ముమ్మారు మోకరించి ప్రార్థన చేశాడు. ఎప్పటిదాకా? చచ్చిపోయేంత వరకు. దానియేలు జీవితంలో తుది శ్వాస వరకు అంత అద్భుతమైన ఆత్మీయత కలిగి ఉండడానికి కారణం తెలుసా? ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకోకుండా, పాడు చేసుకోకుండా, పాపానికి తావివ్వకుండా పరిశుద్ధంగా జీవించాడు. కాబట్టి పరిపాలకులు మారారు, రాజులు మారారు, పరిపాలన మారింది. కానీ దానియేలుకున్న స్థానం మాత్రం మారలా. ఏ రాజు వచ్చినా సరే దానియేలే వారికి సలహాదారుడుగా ఉన్నాడు, దానియేలే వారికి సూచనలు చేసేవాడిగా ఉన్నాడు. కారణం తెలుసా అండి? ప్రార్థనా జీవితాన్ని కాపాడుకున్నాడు. ఎంతగా కాపాడుకున్నాడయ్యా అంటే 6వ అధ్యాయంలో మనం చూస్తాం, రాజుకు తప్ప ఇంకెవ్వరికైనా సరే మనవి చేసినా, మొరపెట్టినా, ఆఖరికి దేవుడికి ప్రార్థన చేసినా చంపేసేయండి అన్నటువంటి తీవ్రమైన శాసనము చేయబడినప్పటికీ కూడా దావీదు యథావిధిగా తన కిటికీ తలుపులు యెరూషలేము వైపుకు తెరిచి మోకాళ్ళ మీదే ముమ్మారు ప్రార్థన చేశాడు. అంటే అర్థం తెలుసా? ప్రాణమైనా పోగొట్టుకుంటాను కానీ ప్రార్థనా జీవితాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయం. సంగమా, ఇటువంటి ఆత్మీయత, ఇటువంటి ప్రార్థనా జీవితం మనకు అత్యవసరం. దావీదు ప్రార్థనా జీవితం కొరవడింది. ప్రార్థన చేస్తున్నట్టుగా మనకు కనిపించదు, పైపెచ్చు అస్తమాను పడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ప్రార్థనా జీవితం తగ్గిపోయిందో పాపము చేయాలి అనే కోరిక పెరిగిపోతుంది, పాపానికి లొంగిపోయే పరిస్థితి దాపరిస్తుంది. దావీదు జీవితంలో అదే జరిగింది. మరొక కీర్తనలో దావీదు అంటాడు, దినములో 7 సార్లు నేను నా దేవుణ్ణి కీర్తిస్తాను అన్నాడు. దినములో 7 సార్లు అంటే ప్రతి 3 గంటలకు ఒకసారి దేవుణ్ణి కీర్తించేటటువంటి దావీదు ఎందుకని కీర్తించడం మానేశాడు? స్తుతించడం మానేశాడు. ప్రార్థనా జీవితం పక్కన పెట్టేశాడు. స్తుతించి, కీర్తించి దేవుని మహిమపరిచేటటువంటి ఆత్మీయతను పన్నంగా పెట్టేశాడు. 119వ కీర్తన మీరు ఒకవేళ చదివినట్లయితే దాంట్లో 176 వచనాలు ఉంటే ప్రతి వచనం కూడా వాక్యం యొక్క గొప్పతనం ఏమిటో దావీదు వివరించాడు. అంటే దావీదుకు వాక్యం, ధర్మశాస్త్రం యొక్క గొప్పతనం తెలుసు. ధ్యానించటం మానేశాడు. ఫలితం ఏమిటి? దావీదు లాంటి మహా గొప్ప ఆత్మీయుడు ప్రార్థనా జీవితాన్ని పక్కన పెట్టినప్పుడు, వాక్య ధ్యానాన్ని పక్కన పెట్టినప్పుడు, దేవుని సన్నిధిని పనంగా పెట్టినప్పుడు పాపంలో పడిపోయాడో, ఊహించని తలంచని ఘోరమైన వ్యభిచారంలో పడిపోయాడు. సంగమా, జాగ్రత్త పడదాం, ఆత్మీయ జీవితాన్ని భద్రపరుచుకుందాం. నీకు, నాకు, మన జీవితానికి, మన రక్షణ ఆనందానికి ఆధారం దేవుడు మనకిచ్చిన అద్భుతమైనటువంటి ప్రార్థనా జీవితం, వాక్య ధ్యానం. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా క్రమముగా దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధించటం, కీర్తించటం, సంఘముగా సకుటుంబముగా దేవుని సన్నిధిలో చేరి ఆయన వాక్యమును ధ్యానించటం, అది మనకు ఆశీర్వాదం. నిర్లక్ష్యం చేయకండి. ఏం జరిగింది? పోయిన వారం చెప్పా కదా, బెత్షెబా ఎవరో కనుక్కున్నాడు. నెంబర్ 1, బెత్షెబా అహీతోపేలు అనే మంత్రి యొక్క మనవరాలు. నెంబర్ 2, ఎలీయాము అనేటటువంటి బహునమ్మకమైన సైనికుని యొక్క కూతురు. నెంబర్ 3, దావీదు కోసం, దావీదు యొక్క రాజ్యం కోసం ప్రాణాలు తెగించి పోరాడేటటువంటి నిజాయితీ పడినటువంటి సైనికుని భార్య. తన మంత్రి మనవరాలు, తన సైన్యంలో 37 మంది ముఖ్యులలో ఒకడైన ఎలీయాము కూతురు, అదే 37 మంది సైనికుల్లో ఒకడైన ఊరియా భార్య అని తెలిసినా సరే కళ్ళు కామంతో నిండిపోయినాయి. కాబట్టి దావీదును ఏది ఆపలేకపోయింది. ఆమెతో వ్యభిచారం చేసేశాడు. ఆ తర్వాత దావీదు తన పనుల్లో బిజీ అయిపోయాడు.
బెత్షెబా తన ఇంటికి వెళ్ళిపోయి తన పనులు తను బిజీ అయిపోయింది. వీళ్ళిద్దరూ కలిపి చేసింది ఏమిటయ్యా అంటే చిన్న తప్పు కాదు. చెప్పండి ఏమిటో? వ్యభిచారం. దావీదు తన భార్యను మోసం చేశాడు, బెత్షెబా తన భర్తను మోసం చేసింది. ఇరువురు కలిపి దేవుణ్ణి మోసం చేశారు. ఇలా దారుణంగా కుటుంబ వ్యవస్థనే విచ్ఛిన్నం చేసుకునేటటువంటి వ్యభిచారం చేసి కూడా విచిత్రం ఏమిటయ్యా అంటే అటు దావీదు పశ్చాత్తాపపడలేదు, ఇటు బెత్షెబా కూడా పశ్చాత్తాపపడలేదు. చాలా ఈజీగా తీసేసుకున్నారు. దయచేసి వినండి, దావీదు బెత్షెబా చేసిన వ్యభిచారం గురించి ఇరువురిలో ఏ ఒక్కరూ పశ్చాత్తాపపడినట్టుగా కనిపించదు. ఎంత దారుణం! కారణం ఏమిటి? దేవుని పట్ల ఉండవలసిన భయము, దేవుని పట్ల ఉండవలసిన భక్తి దావీదు పోగొట్టుకున్నాడు, బెత్షెబా పోగొట్టుకుంది. కాబట్టి తప్పు చేసినా సరే ఆ తప్పును గురించి పశ్చాత్తాపడ్డం కానీ, ప్రభువా నన్ను క్షమించయ్యా, దారుణమైన వ్యభిచారం చేశాను, నేను నా కుటుంబాన్ని మోసం చేశాను, నా ప్రజలను మోసం చేశాను, నా దేశం కోసం ప్రాణాలు ఇచ్చి పోరాడేటటువంటి సైనికుల కుటుంబాల్లో చిచ్చు రగిల్చాను, క్షమించయ్యా ప్రార్థన చేశాడా? బెత్షెబా ఇంటికి వెళ్ళి ప్రభువా నా భర్త ఉద్యోగం చేస్తున్నాడు, నా భర్త సైన్యంలో పనిచేస్తున్నాడు, నా భర్త లేని సమయంలో పరాయి పురుషునితో నేను వెళ్ళి పడుకోవడం ఏమిటి, చాలా తప్పు చేశాను, నన్ను క్షమించయ్యా. బెత్షెబా తప్పు చేసిన దానికి క్షమాపణ కోరిందా? దావీదు చేసిన పాపాన్ని బట్టి క్షమాపణ కోరాడా? ఇద్దరు కూడా క్షమాపణ కోరకుండా కావడానికి కారణం ఏమిటి? పోయిందే, పశ్చాత్తాపపడే హృదయం పోయింది. ఎంత దారుణానికి ఒడిగట్టినా, ఎంత పాపిష్టి పనులు చేసినా పశ్చాత్తాపపడ్డం కూడా వాళ్ళకు చేత కాలేదు అంటే చాలా దారుణంగా పడిపోయారు. ఇదే దావీదు ఒక సందర్భంలో ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? 139వ కీర్తన చివరి వచనాల్లో, యెహోవా నా యందు నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉన్నదేమో. చూడండి ఏమంటున్నాడో, ఎంత అద్భుతమైన కీర్తనం. నా యందు నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉన్నదేమో. 23వ వచనం, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుమో, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకో. ఏమిటట? నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో. చూడయ్యా, నిత్య మార్గమును నన్ను నడిపించు, నన్ను పరిశీలించయ్యా, పరిశోధించయ్యా, ఎక్కడైనా తప్పిపోతున్నానేమో, నా ఆలోచనలు సరిగా లేవేమో, నా పద్ధతులు సరిగా లేవేమో, నా మార్గం సరిగా లేదేమో, పరీక్షించు, పరిశోధించు, నిత్య జీవ మార్గంలో ఇంత చక్కగా ప్రార్థన చేసినటువంటి దావీదు అంత దారుణమైన పాపం చేసినా సరే పశ్చాత్తాపడ్డండి. ఈరోజు మన మధ్య అలాంటి వాళ్ళు లేరా? నోటికొస్తే అబద్ధాలు, పచ్చి అబద్ధాలు చెబుతాం. నీ భార్యకు చెప్పేవన్నీ అబద్ధాలు, నీ భర్తకు చెప్పేవన్నీ అబద్ధాలు, అమ్మ నాన్నకు నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు, ఉద్యోగం చేసే చోట నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ తప్పుడు పనులు, ఎంతో కొంత మాయ, ఎంతో కొంత మోసం, ఇది నీ జీవితంలో భాగమైపోయింది. అయినా పశ్చాత్తాపడవే, అయినా నీ మనస్సాక్షి నిన్ను గద్దించదే. ఎందుకు నీ మనస్సాక్షి నిన్ను గద్దించట్లేదో చెప్పమంటావా? చచ్చిపోయిందని చెప్పడం కంటే చంపేశావు. గద్దించే మనస్సాక్షిని చంపేశావు కాబట్టి ఈరోజు నీ మనస్సాక్షి కూడా చచ్చిపోయింది. కాబట్టి నువ్వు ఏ తప్పు చేసినా, ఏ పాపిష్టి పని చేసినా నీకు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఎందుకని? ఆత్మీయ జీవితంలో నువ్వు అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయావు. ఆనాడు దురదృష్టవశాత్తు దావీదు అదే స్థితిలో ఉన్నాడు. వ్యభిచారం చేసేసి ఏమి అన్నట్టుగా తన పని తను చేసేసుకుంటున్నాడు. అటు బెత్షెబా కూడా తన భర్తను మోసం చేసి, ఇక్కడేమో దావీదు తన భార్యను మోసం చేసి వ్యభిచారం చేసి ఏమి అన్నట్టుగా ఎవరి పనులు వాళ్ళు బిజీ అయిపోయారు. ఒకటి మర్చిపోయారో. ఏమిటి మర్చిపోయారు తెలుసా? పాపము పండుతుందని, తాము చేసిన పాపం పండుతుందని, తాము చేసిన పాపం వాళ్ళని పట్టిస్తుందని, పాపం యొక్క పర్యవసానాన్ని అనుభవించక తప్పదని మర్చిపోయారు. జరిగిందేమిటి? కొన్ని వారాలైన తర్వాత బెత్షెబా ఉలిక్కి పడింది. ఏమిటి ఈ సూచన? ఏమిటి ఈ సైన్? ఏమిటి? నేను గర్భం ధరించానా ఏమిటి? గర్భం ధరించింది. ఎప్పుడైతే తాను గర్భం ధరించాను అనేటటువంటి సంకేతం తనకు తెలుసుకుందో టెన్షన్తో అల్లాడిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? వెంటనే దావీదుకు పంపించింది వర్తమానం. నువ్వు రమ్మన్నావు, నేను వచ్చా. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ని. ఏం చేస్తావో నాకేం తెలుసు, ఏం చేస్తావో చెప్పు. ఎప్పుడైతే ఈ విషయం దావీదు తెలిసిందో దావీదు ఉలిక్కి పడ్డాడు. అప్పుడు ఏదో తొందరపడి పాపం చేసి మర్చిపోయాను కానీ నువ్వు మర్చిపోవచ్చు, పాపము మర్చిపోదో. నువ్వు విత్తనం మొలకెత్తక మానదో. దావీదు ఉలిక్కి పడ్డాడు. ఏం చేయాలో అర్థం కాల. వెంటనే ఏం చేస్తున్నాడో తెలుసా? యుద్ధం ముమ్మరంగా జరుగుతుంది. సైన్యాధిపతి అయినటువంటి యోవాబుకు కబురు పెట్టాడు. అర్జెంటుగా ఊరియాను నా దగ్గరికి పంపించో అని చెప్పన్నాడు. ఎందుకు అలా చెప్పాడో కాసేపట్లో చెప్తా కానీ ఒక నిమిషం జాగ్రత్తగా వినండి.
దావీదు ఆమెతో పాపం చేసిన వెంటనే ఆమె గర్భం ధరించిందా, ధరించలేదా? హలో, ప్రశ్న. దావీదు ఆమెతో పాపము చేసిన తరువాత ఆమె వెంటనే గర్భం ధరించిందా, ధరించలేదా? వెంటనే ధరించిందా, ధరించలేదా? దావీదు ఆమెతో పాపం చేసినప్పుడు వెంటనే ఆమె గర్భం ధరించింది అన్న వాళ్ళు చూపిస్తారా? ఓకే. 3 నెలల తర్వాత గర్భం ధరించింది అన్న వాళ్ళు చూపిస్తారా? ఆహా. 3 నెలల తర్వాత, 2 నెలల తర్వాత బయటపడింది అంతే. అంతేనా? అప్పుడు ఏమంటారు చెప్పండి? 2వ నెల అండి. 2వ నెల అంటే 60 రోజులు కదా, రైట్. ఇప్పుడు లోపల ఉన్న పిండానికి ఎంత వయసో చెప్పండి? 2 నెలలు అంటే ఎన్ని రోజులు చెప్పండి? 60 రోజులు. 60 రోజులు అంటే ఈ పిండము ఏ రోజున పడిందో చెప్పండి? దావీదు విత్తనం విత్తిన రోజునే ఇది పిండముగా ఏం జరిగింది? ఆ పిండము ఏర్పడింది. వెంటనే బయటపడిందా? వింటున్నావా సహోదరి సహోదరులు? నువ్వు పాపము చేసిన వెంటనే పాపం బయటపడదు, కానీ దానికంటే ఒక టైం ఉంది, బయటపడే టైం ఉంది. 2, దావీదు అనుకోలేదు బయటపడద్దని, బత్షెబ అనుకోలేదు బయటపడదని. ఇద్దరు బయటపడదు అనుకున్నారు, కానీ బయటపడిందా లేదా? బయటపడింది. పాప అనుకున్న తత్వం అదే. మొదటిగా బత్షెబ తాను చేసిన వ్యభిచారాన్ని దాచిపెట్టినా, దావీదు తాను చేసిన వ్యభిచారం దాచిపెట్టినా కొన్ని వారాల తర్వాత ఇక దాచిపెట్టడం సాధ్యము కాదు. ఉదాహరణ, ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ప్రేమదోమ అని చెప్పి వాడితో పాపం చేసింది అనుకుందాం. అలా పాపము చేసిన వెంటనే వాడు ఒక విత్తనం విత్తాడు, ఆమె గర్భవతి అయింది. వెంటనే బయటపడిందా? బయటపడలా. ఆమె ఎవరికైనా చెప్పిందా? ఎవరికి చెప్పలా. ఎంతకాలం దాచిపెట్టగలిగింది? కొంతకాలం మాత్రమే దాచిపెట్టగలిగింది. ఆ తర్వాత ఇంక దాచిపెడదామన్నా కూడా కుదరదు. ఎందుకని? ఇది స్లోగా బయటకు వస్తూ ఉంటుంది కదా. ఇదేం చేస్తుంది? చేసిన పాపాన్ని బయట పెడుతుంది. దాచిపెడదామన్నా కుదరదు. పాపం యొక్క తత్వము అదే. 2 నెలలు 3 నెలలు దాచిపెట్టగలిగారు, కానీ ఆ తర్వాత దాచిపెట్టడం సాధ్యం కాల. సహోదరి సహోదరులు వినండి, పాపాన్ని నువ్వు దాచిపెట్టే ప్రయత్నం చేయొచ్చు, కానీ అది ఏదో ఒక రోజు బయటపడుతుంది. దావీదుతో పాటు బత్షెబ ఎప్పుడు పాపం చేశారు? కొన్ని నెలల క్రితం. ఆ పాప ఇప్పుడు ఏం చేస్తుంది? ఇద్దరిని షేక్ చేస్తుంది. ఇద్దరు టెన్షన్లో పడిపోయారు. వినయ్యా, వినమ్మా, పశ్చాత్తాప పడకపోతే పాపం పండినప్పుడు ఎదుర్కోవడం సాధ్యం కాదు. నువ్వు పశ్చాత్తాప పడి ప్రభు పాదాలు పట్టుకున్నట్లయితే నువ్వు చేసిన ప్రతి పాపం యొక్క పరవశనాన్ని నా ప్రభు శిలువలో భరించాడు కనుక నువ్వు క్షమించబడి కనికరం పొందుకుంటావు. సహోదరులు సహోదరులు, దావీదు చేసిన పెద్ద తప్పేంటో తెలుసా? బత్షెబ చేసిన పెద్ద తప్పేంటో తెలుసా? వాళ్ళిద్దరూ వ్యభిచారం చేసి పాపాన్ని ఒప్పుకోవడానికి బదులుగా ఏం చేశారో తెలుసా అండి? కప్పుకున్నారండి. ఈరోజు మనలో చాలామంది చేస్తున్న పాపాన్ని ఒప్పుకోవడానికి బదులుగా కప్పుకుంటున్నారో ప్రమాదం. నువ్వు పాపాన్ని ఒప్పుకోకుండా కప్పినట్లయితే అది ఏదో ఒక రోజు బయటపడుతుంది, అది నీ ప్రాణం మీదకి తెస్తుంది. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్జల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడో కనికరం పొందుతాడో. అమ్మ సహోదరి, అయ్యా సహోదరుడా, విను, నువ్వు ఎంత తెలివిగా కప్పెట్టినా అదే నిన్ను పట్టిస్తుంది, మర్చిపోవద్దు. దావీదు తను చేసిన వ్యభిచారాన్ని ఒప్పుకోవడానికి బదులుగా కప్పే ప్రయత్నం చేస్తున్నాడండి. ఆ ప్రయత్నంలో మరొక దారుణం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? ఇప్పుడు నేను చేసిన ఈ పాపం ఉంది కదా, ఈ పాపము నేను చేశానని బయటపడితే నా పరువు ఏమవుతుంది? నా సాక్ష్యం ఏమవుతుంది? నా పరిపాలన ఏమవుతుంది? ప్రజలు నా పట్ల కలిగి ఉన్న అభిప్రాయం ఏమైపోతుంది? ఏం చేస్తే దీంట్లోంచి బయటపడవచ్చు ఆలోచన చేసి ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ఏంటంటే, తాను చేసిన తప్పును మరొకడి మీదకు తోసేస్తే ఏం చేస్తాడట? తాను చేసిన పాపాన్ని ఇంకొకటి మీదకు తోసేస్తాడట. మనలో కొంతమంది అలాంటి వాళ్ళు లేరా? నువ్వు తప్పు చేసి నువ్వు దొరికిపోతావేమో అని చెప్పేసి పక్క వాళ్ళ మీదకు తోసేసిన వాళ్ళు లేరా? దొంగతనం చేసి నువ్వు దొరికిపోతావేమో అని చెప్పి, నేను కాదు పలానా వాడు దొంగతనం చేశాడని చెప్పి వాడి మీదకు తోసేసే వాళ్ళు లేరా? మన జీవితంలో సాధారణంగా మనం తప్పులు చేసి మనం ఎక్కడ బుక్ అయిపోతామో, దొరికిపోతామో అని చెప్పేసి అభము శుభము ఎరుగునటువంటి వారి మీదకు నెట్టేసేటటువంటి ప్రయత్నం మనం చేయట్లేదా? సహోదరి సహోదరులు, జాగ్రత్త. నువ్వు తప్పు చేసి, నువ్వు పాపం చేసి, నువ్వు నేరం చేసి దాన్ని కప్పెట్టుకునే ప్రక్రియలో ఒక అమాయకుడినో ఒక అబలనో వారి జీవితాన్నో పొట్టన పెట్టుకునే ప్రయత్నం చేయొద్దు. దావీదు ఎంతగా దిగజారిపోతున్నాడో తెలుసా?
మొదటిగా తాను చేసిన వ్యభిచారాన్ని ఒప్పుకోలా, ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపపడలా. అటు తాను పశ్చాత్తాపపడలా, ఇటు బత్షెబ పశ్చాత్తాపపడలా. పైపెచ్చు ఏమీ అరగనట్టుగా చలామణి అయిపోతున్నారు. మళ్ళా చెప్తున్నా, మనలో ఎవరైనా తప్పు చేసినట్లయితే మొట్టమొదటిగా చేయాల్సిన పని మోకాళ్ళ మీద పడ్డాం. రెండవ పని పశ్చాత్తాప పడ్డాం. ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు గనుక మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే ఆయన తన అమూల్యమైన రక్తముతో మన ప్రతి పాపమును ఏం చేస్తాడట? కడిగి వేస్తాను అని యేసయ్య మాటిచ్చాడు. కాబట్టి సహోదరి సహోదరులు, ఏ రోజైనా ఎప్పుడైనా సైతాను శోధనకు మీరు వంగిపోయినప్పుడు వెంటనే చేయాల్సిన పని పశ్చాత్తాపడండి. నిప్పంటుకుందండి, ఎప్పుడు ఆపుదాం? ఒక రోజు అయిన తర్వాత ఆపుదామా? ఇంకేముంటుంది అక్కడ ఆపడానికి? మొత్తం తగలడిపోతుంది. అడుగుతున్నా, ఎప్పుడు ఈజీగా చెప్పండి? ఏదైనా నిప్పు అంటుకుందంటే గబగబా వెళ్ళి చెప్పులు కాలుతోనో లేక బూట్లు కాలుతోనో దాని ఇళ్ళ రుద్దారనుకోండి, ఆ నొప్పి ఆగిపోతుంది. తొక్కేశారనుకోండి, నొప్పి ఆగిపోతుంది. దాన్ని వదిలిపెడితే ఎంత ఆలస్యం చేస్తే అంత ప్రమాదం. అలాగే నువ్వు చేసిన తప్పును బట్టి ఎంత త్వరగా పశ్చాత్తాపపడితే అంత క్షేమం. ఎంత ఆలస్యం చేస్తే అంత ప్రమాదం. ఈరోజు దావీదు జీవితంలో అదే చూస్తున్నాం. చేతులారా ప్రమాదాన్ని పెంచేసుకున్నాడు. ఇప్పుడు చేసిన పాపం కాస్త బయటపడబోతుంది. నలుగురు మధ్య తన పేరు నలగబోతుంది, వాళ్ళ నోళ్ళల్లో నలగబోతుంది. దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? బత్షెబ భర్త యుద్ధం చేస్తూ ఉంటే అతన్ని పిలిపించేస్తున్నాడు. ఎందుకు బత్షెబ భర్త ఊరియాను పిలిపించాడంటే, ఊరియా వచ్చేశాడు. వచ్చిన తర్వాత, ఊరియా, నువ్వు యుద్ధంలో చాలా ప్రయాసపడి యుద్ధం చేసావు కదా, చేస్తున్నావు కదా, బాగా అలసిపోయి ఉంటావు, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, ఇంటికి వెళ్ళి పడుకో అని చెప్పి, మరి అంతమంది యుద్ధం చేస్తున్నప్పుడు అందరి పట్ల శ్రద్ధ ఉండాలి కదండి. ఎందుకని ఒక ఊరియా పట్ల ఇంత శ్రద్ధ కాదండి. తాను చేసిన పాపం కాస్త ఎవరి మీద మోపాలి? ఊరియా మీద మోపాలి. ఊరియా ఇంటికి వెళ్ళాయా అని చెప్తే అతను మౌనంగా బయటికి వెళ్ళిపోయాడు. తీరా చూస్తే ఇంటికి వెళ్ళలేదండి. వెళ్ళి ద్వారపాలకుల మధ్య గుమ్మం దగ్గర పడుకున్నాడు. దావీదుకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, రాజా ఊరియా రాత్రి ఇంటికి వెళ్ళలా, సైనికుల మధ్య పడుకున్నాడు. పిలిపించాడు. ఏమిటయ్యా, ఇంటికెళ్ళి విశ్రాంతి తీసుకోమంటే నువ్వు సైనికుల మధ్య పడుకున్నావేమిటి? ఏమన్నాడు తెలుసా? దేవుని మందసమో, నా సైన్యాధిపతిని యోవాబో, ఈ ప్రజల క్షేమం కోసం, దేశ క్షేమం కోసం సైనికులు ప్రాణాలు తెగించి పోరాడుతూ ఉంటే నేను ఎలా కనిపిస్తున్నాను నీకు? నా పిల్లం దగ్గరికి వెళ్ళి పడుకునేవాడిని కనిపిస్తున్నానా? అలాంటి వాడిని కాదు. మరి దావీదు ఎలాంటాడు? ఇండైరెక్ట్గా దేవుడు దావీదుతో మాట్లాడుతున్నాడండి. ఒక సైనికుడు అంటున్నాడు, దేశం ప్రమాదంలో ఉన్నప్పుడు ఇంటి దగ్గర నా భార్య దగ్గరికి వెళ్ళి పడుకోవడం ఏమిటి? నేను అలాంటి కాదు, దేశం కోసం ప్రాణం పెట్టేవాడిని. కానీ దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? తన భార్యతో కాదండి తను కలిసింది, చెప్పండి ఏమిటో, పరాయి స్త్రీతో పాపం చేస్తున్నాడు. ఎంత దారుణానికి ఒడిగట్టాడో చూడు. ఒక సైనికుడు కూడా తన భార్య దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే తన బాధ్యత పట్ల తనకున్న మక్కువ. మరి దావీదు దేశాన్ని కాపాడాల్సిన సమయంలో యుద్ధానికి వెళ్ళవలసిన దావీదు యుద్ధానికి వెళ్లకుండా ఒకవేళ ఇంట్లోనే ఉండి తన భార్యతో సుఖపడుతున్నాను, అది కూడా తప్పే కదండి. కానీ దావీదు చేస్తుందంటే తెలుసా? నమ్మకంగా యుద్ధం చేసిన ఊరియా భార్యతో వ్యభిచారం చేయటం ఎంతగా పాడైపోయాడో చూడండి. పైపెచ్చు తాను చేసిన పాపాన్ని తాను ఒప్పుకోకుండా కప్పుకునే ప్రక్రియలో ఊరియాని పిలిపించి ఇంటికెళ్ళు అంటున్నాడు. కారణం ఏమిటంటే, కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ యుద్ధానికి వెళ్ళిపోయిన తర్వాత 5 నెలలకో 6 నెలలకో 7 నెలలకో తిరిగి వచ్చినప్పుడు, భార్య గర్భిణీగా ఉన్నప్పుడు ఆ ప్రశ్న రాదు. ఏ ప్రశ్న? అదేంటి, నేను యుద్ధానికి వెళ్ళాను కదా, నువ్వు ఎలా గర్భం ధరించావు అనే ప్రశ్న రాదు. ఎందుకంటే మధ్యలో నేను వచ్చా కదా, నా భార్యతో నేను కలిసా కదా, కాబట్టి నా భార్య గర్భం ధరించుంటుంది. ఎంత పన్నాగమో చూడండి దావీదు. తాను చేసిన పాపాన్ని ఒప్పుకోవడానికి బదులుగా కప్పుకుంటూ ఇంకా ఏం చేస్తున్నాడయ్యా అంటే, దాన్ని ఒక అమాయకుడి మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది దేవుని దృష్టిలో మరింత హీనమైనటువంటి కార్యం. సంగమా, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడం, కానీ ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుకుంటాడు. నీతిమంతుడు లేడో, మనలో ఒక్కడు కూడా పరిశుద్ధుడు కాడో. కేవలం క్రీస్తు కృప ద్వారా రక్షించబడే, క్రీస్తు రక్తములో కడగబడి మనం నీతిమంతులుగా తీర్చబడ్డామే కానీ మనం నీతిమంతులము కాదు. కాబట్టి ఏం చేయాలి? ప్రతిరోజు సాయంత్రం ప్రభు దగ్గరకు వచ్చి మనల్ని మనం ఏం చేయాలండి? పశ్చాత్తాపంతో మన శరీరాన్ని, ప్రాణాత్మలను ప్రభువుకి అప్పగించాలి. దావీదు ఏమన్నాడు? దేవా, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఏదైనా ఉన్నదేమో పరిశీలించు, పరిశోధించు. ఈ ప్రార్థన మనం చేయాలి. ఇంత చక్కని కీర్తన రాసిన దావీదే ఆ కీర్తన క్రియలో పెట్టలేకపోయాడు. పాపం చేసి కూడా ఒప్పుకోవడానికి బదులుగా
కప్పే ప్రయత్నం చేశాడు. 2, తాను చేసిన పాపాన్ని మరొకరి మీద రుద్దే ప్రయత్నం చేశాడు. ఇంకా తర్వాత ఏం చేశాడు? ఇంకేమేమి చేశాడో దారుణం చేశాడండి, దారుణాలు చేశాడండి. ఈ 11వ అధ్యాయము అది దావీదు జీవితంలో చీకటి అధ్యాయం. ఆ తరువాత దావీదు జీవితంలో ఇంకెన్నడూ కూడా గతంలో చూసిన దేవుని మహిమను కానీ దేవుని సన్నిధిని కానీ దావీదు సంపూర్ణ స్థితిలో పొందుకోలేకపోయాడు. కారణం ఏమిటి? దేవుడు చెప్పాడు, వ్యభిచరించవద్దో, వ్యభిచరించాడు. నీ పొరుగు వానిది ఏది ఆశించవద్దో, ఆశించాడు. నీ పొరుగు వాని భార్యను ఆశించవద్దో, ఆశించాడు. నరహత్య చేయవద్దో, నరహత్య చేశాడు. అబద్ధము చెప్పవద్దో, అబద్ధం చెప్పాడు. ఒకటి కాదండి, దావీదు చేసిన పాపాన్ని కప్పెట్టుకునే ప్రక్రియలో ఎన్నెన్ని తప్పులు చేశాడో. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నువ్వు చేసిన తప్పును కప్పెట్టుకునే ప్రక్రియలో మరెన్నో తప్పులు చేస్తున్నావా? మరెన్నో జీవితాలతో ఆటలాడుతున్నావా? మరెన్నో జీవితాలను నష్టపరుస్తున్నావా? అయితే వినో, నీకు తెలియకుండానే తీరని శిక్ష, ఉగ్రత కొని తెచ్చుకుంటున్నావు. ఆ రోజు నీ జీవితంలో రాకుండా ఉండాలంటే, ఏదో ఒక రోజు నీ పాపం పండి బయటపడకుండా ఉండాలంటే ఒకే ఒక్క మార్గం. ఏమిటది? తక్షణమే, ఈ క్షణమే ఈ పాపాన్ని ఒప్పుకోవడం, పశ్చాత్తాపడ్డం. నేడే ఏమిటట? రక్షణ దినము. నేడే ఆయన సమీపముగా ఉన్నప్పుడే నీ తప్పును ఒప్పుకొని ప్రభు చేతిలో నీ జీవితాన్ని అప్పగించుకుంటే క్షేమం. సహోదరులు, సహోదరులు, నీ జీవితము నీ చేతుల్లో ఉంది. చంపేసుకుంటావో, బ్రతికించుకుంటావో, పరలోకానికి తీసుకెళ్తావో, నరకానికి ఈడ్చికెళ్తావో, నీ చేతుల్లో ఉంది. ఈరోజు పాపాన్ని ఒప్పుకుంటావో లేకపోతే కప్పుకుంటావో నీ చేతుల్లో ఉంది. ఏం చేయబోతున్నావు? ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్క తలలో ఉంచండి. ప్రియ సంగమా, ఈరోజు నీ ఆత్మ నీ చేతుల్లో ఉంది, నీ జీవితం నీ చేతుల్లో ఉంది. ఏం చేయబోతున్నావు? ఒప్పుకుంటావా, కప్పుకుంటావా? దావీదు ఒప్పుకోకుండా కప్పుకునే ప్రయత్నం చేశాడు. అంతేకాదు, తాను చేసిన పాపాన్ని మరొక్కడి మీద రుద్దే ప్రయత్నం చేశాడు. అడుగుతున్నా, మనలో ఎవరైనా ఉన్నారా? నువ్వు చేసిన తప్పు వేరే వాళ్ళ మీద వేసేసావా? వాళ్ళ జీవితాలు నాశనం చేసావా? వాళ్ళ కుటుంబాల్లో చిచ్చు రగిల్చావా? నీ ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి మరొకరి ఉద్యోగాన్ని తగలేసావా? నీ ప్రమోషన్ కోసం మరొకరిని తొక్కేసావా? నీకు రావాల్సిన దానికోసం, నీకు పొందుకోవాలనుకున్న దానికోసం మరొకరి జీవితాన్ని నాశనం చేశావా? సహోదరే, సహోదరుడు, అడుగుతున్నా, ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? నువ్వు అనుకున్నది సాధించడానికి మరొకరి జీవితాన్ని నష్టాన్ని, కష్టాన్ని కలిగించావా? క్షమాపణ కోరు. ప్రభు, నన్ను క్షమించాయా. నా స్నేహితురాలికి నేనే మోసం చేశా, నా స్నేహితుడిని నేనే మోసం చేశా, నా తోబుట్టువుని నేనే మోసం చేశా. నా కోసం, నా లాభం కోసం, నా స్వార్థం కోసం మరొకరి జీవితాన్ని పన్నంగా పెట్టా. నన్ను క్షమించాయా. చేయని నేరాన్ని చేసినట్టుగా నేను చెప్పాను, నన్ను క్షమించాయా. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు కానీ ఒప్పుకున్నవాడు కనికరం పొందుతాడని వాక్యం సెలవిస్తుంది. యేసయ్యా, నేను చేసింది తప్పో, ఒప్పుకుంటున్నానయ్యా. అయ్యా, అమ్మ వినో, నువ్వు చేసిన పాపాన్ని ఒప్పుకోకుండా అలాగే వదిలేసినట్లయితే ఆ పాపం అనే విత్తనం నువ్వు విత్తావు, అది మొలకెత్తుతుంది. త్వరలోనే అది బయటపడబోతుంది. నీ బ్రతుకు బజారు పాలు కాబోతుంది. ఆ రోజు రాకుండా ఉండాలి అని అంటే ఈరోజు ప్రభు పాదాలు పట్టుకో, క్షమాపణ కోరుకో. దేవుడు మాతో మాట్లాడాడు, దేవుడు నాతోనే మాట్లాడాడు. ఈ సందేశం నా కోసమే. మనపూర్వకంగా ప్రభు క్షమాపణ కోరుతున్నా. నా అతిక్రమమును, నా తప్పును కప్పుకోకుండా ఒప్పుకుంటున్నా, ప్రభు క్షమాపణ కోరుకుంటున్నా అన్నవారు ఉంటే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం సంగమా. యేసయ్యా, మరింత బిగ్గరగా, యేసయ్యా, ఈ సందేశం మా కోసమే, నా కోసమే. యేసయ్యా, నా ఆత్మీయత తగ్గిపోయింది, ప్రార్థనా జీవితం, వాక్య ధ్యానం, నీ సన్నిధి పట్ల శ్రద్ధ రోజు రోజుకు తరిగిపోతుంది. కాబట్టే పాపానికి, శోధనలకు యేసయ్యా లొంగిపోతున్నావు, సైతానుకు లోబడిపోతున్నావు. క్షమించు నాయన, మన్నించయ్యా. బయటకు ఆత్మీయంగా కనిపిస్తూనే లోపట చెదపట్టేసింది నాయన. యేసయ్యా, మన్నించయ్యా. మా ప్రార్థనా జీవితాన్ని తిరిగి మాకు దయచేయ్యా. నీ పట్ల భయము, భక్తి మా హృదయాల్లో నూతనంగా పుట్టించు నాయనా. పాపము చేయడానికి భయపడేటంత
హృదయం మాకు దయచేయ్యా. యేసయ్యా, ఎన్నో తప్పులు చేశాం, వాటిని ఒప్పుకోకుండా దాపెట్టేశాం, కప్పెట్టేశాం. క్షమించయ్యా. మా పాపము పండి మా జీవితాలు నాశనం కాక మునిపే నీ పాదాలు పట్టుకుంటున్నాం. నాయనా, కనికరించు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నీ అమూల్యమైన రక్తముతో మమ్మును శుద్ధీకరించు నాయన. నూతన పరుచయ్యా. వెనక్కి తిరిగి చూడకుండా యేసయ్యా నీ వైపే చూస్తూ ఈ విశ్వాస యాత్రను కొనసాగించగలిగిన కృప దయచేయండి అయ్యా. నాయనా, పుట్టిన నాటి నుండి నేటి వరకు మా ప్రాణ ఆత్మ శరీరాల ద్వారా చేసిన ప్రతి తప్పును మన్నించమని, క్షమించమని, మమ్మను అంగీకరించమని, హిమము కంటే తెల్లగా మా హృదయాలను శుద్ధీకరించమని, ఇది మొదలుకొని నీ బిడ్డలుగా, నీ సాక్షులుగా జీవించే భాగ్యము దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.